రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మొదలైంది. సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరు ఎక్కువ న్యాయం చేశారనే దాని మీద రెండు పార్టీల మధ్య కూడా డిబేట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో బీసీలకు సంబంధించి ఎలా జరిగిందంటారు? సంక్షేమం కావచ్చు, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి కావచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంపదలో, అధికారంలో, ఆస్తిలో వాటా ఇచ్చి దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో. బీహార్లో 35 ఏళ్ల నుంచి బీసీలు ముఖ్యమంత్రి, కర్ణాటకలో 40 ఏళ్ల నుంచి బీసీలు, 50 ఏళ్ల నుంచి తమిళనాడులో. కానీ ఇక్కడ జరిగినంత బీసీల న్యాయం దేశంలో ఎక్కడ జరగలేదు. అది చదువులో వాటా ఇచ్చాడు. ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆ రాష్ట్రాల్లో కూడా లేదు. ఎక్కడ కూడా దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల పచ్చాన ఎస్సీ ఎస్టీల పచ్చాన వచ్చి రావడానికి ధైర్యం చేయడు. ఈ నోరు లేని వాళ్ళు వీళ్ళందరూ ధైర్యం లేనోళ్ళు, చైతన్యం లేనోళ్ళు, నోరు లేనోళ్ళు. వీళ్ళకు అధికారం ఇచ్చిన, చైతన్యం చేసిన లాభం లేదు. చైతన్యవంతులైనటువంటి అగ్రకులాలు పగబడతారు, దెబ్బతీస్తారు రాజకీయంగా అని చెప్పి భయపడతారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా, సాహసవంతంగా ఈ కులాలకు అధికారంలో వాటా ఇచ్చాడు. అదేవిధంగా సంపదలో వాటా ఇచ్చాడు. విద్యలో అత్యధిక ప్రాధాన్యత. ఇది చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏం చేస్తారు? ప్రపంచ దేశాల చరిత్ర చూస్తే చదువుకుంటే ప్రజలు హుషారవుతారు, చదువుకుంటే ప్రజలు చైతన్యం పెరిగి పార్టీలను మార్చేస్తుంటారు, ఓట్లు వేయరు అని ఒకటి జపాన్ చరిత్ర కాడికి ఉంది. జపాన్లో రాజు, అప్పుడు రాజరిక వ్యవస్థలో ప్రజలందరినీ చదువుకోవాలి, 100% విద్యావంతులను చేయాలి, చైతన్యం చేయాలని ఆయన డ్రైవ్ చేస్తాడు. ప్రతి ఒక్కరు చదువుకునేటటువంటి నిర్బంధం పెట్టి బాగా బడ్జెట్ కేటాయించి చదువు మీద దృష్టి పెడితే అక్కడ ఉన్నటువంటి రాజనీతి పండితులు ఓ మీటింగ్ పెట్టి రాజును విడిచి రాజు దగ్గరికి పోయి, రాజా నువ్వు ప్రతి ఒక్కరు చదువుకుంటే నీకు ఓట్లు వేయరు, నేను నిన్నే ఓడిస్తారా అని అంటాడు. అప్పుడు రాజు ఏమంటాడు, నన్ను ఓడిస్తారని కాదు, చరిత్ర ఉంటుంది నాకు. చరిత్రలో రాజులు చూసినాం, మంత్రులను చూసినాం, గవర్నమెంట్ని చూసినాం, కానీ చరిత్ర పురుషులను చూడలేదు. నేను అందరు చదువుకోవాలని ఏదైతే పెట్టానో నిర్బంధం, అది నాకు చరిత్ర అని అంటాడు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, చరిత్ర పురుషుడు ఆయన. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫీజులు గవర్నమెంటే కట్టుడు, హాస్టళ్ళు, స్కాలర్షిప్లు ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరిని చదువుకునేటువంటి ప్రోత్సాహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్ర పురుషుడు ఆయన. అయితే నిన్న మీటింగ్ ఏదైతే నిన్న టీడీపీ ఆఫీస్లో నారా లోకేష్ మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ, అసలు బీసీల పుట్టినిల్లే టీడీపీ, అందుకే మేము జైహో బీసీ అంటూ రేపు జనవరి 4 నుంచి ప్రోగ్రాం ప్రకటిస్తామని. దాని కోసం పార్టీలు చెప్తాయి, ప్రాక్టికల్గా చూడాలి. 18 మంది ఎమ్మెల్సీ ఉంటే 11 మంది ఎమ్మెల్సీ సీట్లు బీసీలకు ఎవరిచ్చారు? టీడీపీ ఇచ్చిందా? అది చెప్పు. 9 మంది ఎంపీలు ఉంటే 5 మంది బీసీలు ఉన్నారు, టీడీపీ ఇచ్చిందా? ఒక్కరికి కూడా ఇవ్వాలి. అదేవిధంగా 20,000 స్కాలర్షిప్ ఇచ్చారా వాళ్ళు? బీసీలకు ఇంత న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా గతంలో ఒక టీడీపీ కాదు, ఏ పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసి పోటీ పడి ఏం పెడతారు? చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికే టీడీపీని టేకప్ చేయమని ఒక్కరోజు బిల్లు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు బిల్లు పెట్టారు. కరడు కట్టిన నాకు ఒక బీసీ ఉగ్రవాదిని, నన్ను చూస్తే వాళ్ళ పార్టీ ప్రతి ఒక్క పార్టీ భయపడుతుంది. నన్ను చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎమ్మెల్యే పార్టీ ముఖ్యమంత్రి చేస్తారు, ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు ఒకటి, చివరి దాకా ఉంటే టికెట్ ఇవ్వలేదు ఒకటి. రెండవది, నేను ఇక్కడ వచ్చి బీసీ మీటింగ్లు పెడితే కృష్ణయ్యను ఇవ్వకుండా బీసీ మీటింగ్లు పెట్టొద్దాను. ఇంత బీసీ చర్యలు, వ్యతిరేక చర్యలు తీసుకొని ఈరోజు బేబీ బీసీ అంటే అర్థం ఉండాలి, ప్రజలు నమ్మాలే కదా. అంటే నిన్న చెప్పుకొచ్చారు, ఏదైతే ఎన్టీఆర్ బీసీలకి స్థానిక సంస్థల్లో 24% పెట్టారు, చంద్రబాబు వచ్చి దాన్ని 10% పెంచి 34% చేశామని కూడా చెప్తుండు. దాన్ని కూడా ఎన్టీ రామారావు ఒట్టిగా పెట్టలే, మేము 2-3 ఏళ్ళు కొట్లాడితే 75లో
86 కొట్లాడితే రిజర్వేషన్ల ఉద్యమం వచ్చేది. ఆ ఉద్యమాన్ని విరమించమన్నప్పుడు మేము ఈ డిమాండ్ పెట్టాము ఆయన సరే ఈ లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెట్టాలి. అప్పుడు అన్నింటిలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సహా 40% పెట్టాలని మేము అడిగితే 25 ఒప్పుకొని 20కి జీవో తీసాడు. అది కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీలో పెట్టి సర్పంచ్లో పెట్టలేదు. మళ్ళా మేము 5 ఏళ్ళు కొట్లాడాము. సర్పంచ్లో కూడా పెట్టాలి, ఎంపీటీసీ, జడ్పీటీసీలో పెట్టాలనుకుంటున్నాడు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన మాతో సబ్ కమిటీ వేసి నేను ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తే నాతో చర్చలు జరిపి పరిగి రామిరెడ్డి మినిస్టర్ ఉండే చర్చలు జరిపి అప్పుడు 20ని 34కి పెంచారు. వీళ్ళు పెంచలేదు 34. లాస్ట్కి వాళ్ళు తీసిన జీవో మీద సంతకం పెట్టి నేను పెట్టిన అంటే ఎట్లయితే మేము కొట్లాడినాం. మేము కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి 34కి పెంచాడు. మళ్ళీ కొత్తగా సర్పంచ్ వార్డు మెంబర్లతో సహా అప్పుడు పెట్టారు. అంటే అది నేను కొట్లాడితే పెట్టారు కానీ వీళ్ళు పెంచినోళ్ళు ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఎందుకు కొట్టాడలేదు? అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నాడు. సుప్రీంకోర్టులో కేసు పడితే నేను కొట్టాడా. రోజు 5 లక్షల రూపాయలు ఇచ్చి అడ్వకేట్ పెట్టి కొట్టాడాం. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకు పెట్టలేదు ఆయన? ప్రభుత్వం తరఫున ఈయనకు వేరు రావడానికి దేశంలోనే నంబర్ 1 అడ్వకేట్ అని పెట్టిండు. మరి బీసీల పక్షాలు నంబర్ 1 అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు? ఒకటే అఫిడవిట్ వేసాడు చంద్రబాబు గారు సుప్రీంకోర్టు తగ్గించాలి అనుకుంటే మాకు అభ్యంతరం లేదని ఈయన టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ వేసారు. చేతులు ఎత్తేసారు, ధర్మమే చేయతాను. మేము కొట్టాడినాం, ఇప్పుడు కూడా కొట్టాడుతున్నాం. ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు లోకల్ బాడీలో 34 కాదు నేను పెంచేసి 50కి పెంచాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. అందుకోసం మేము కొట్టాడుతున్నాం. అంటే బీసీ సప్లాన్కి సంబంధించి 36,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్లు వేశారు. కానీ గతంలో బీసీల కోసం ఏదైతే పథకాలు అమలు చేశారో ఆ పథకాలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు రద్దయిపోయినాయని చెప్తున్నారు. తప్పది. ముఖ్యమంత్రి విధానాలు, జగన్మోహన్ రెడ్డి విధానాలు వేరు. వాళ్ళు ఈయననేమో పదవులు ఇచ్చిండు, అధికారం ఇచ్చిండు, వాటా ఇచ్చిండు. అదేవిధంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి చూస్తుంది. వాళ్ళు పదవులు అగ్రకులాలకు ఇచ్చి పనిముట్టు బీసీలకు ఇచ్చారు. పనిముట్టు కాదు మేము కోరేది, పదవులు కావాలి, అధికారం కావాలని కోరుతున్నాం. అది ఆయన పీరియడ్లో జరగలేదు. బీసీలది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి ప్రాక్టికల్గా పోటీపడి చేయాలి తప్ప చట్టసభలో రిజర్వేషన్ కావాలి. ఒక 10 ట్రైన్లు కట్టి పోయి ఢిల్లీలో కొట్టాడు. మీ ఎంపీలు తోటి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అట్లా పోటీవాడు. కానీ ఇట్లా చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఆయన మీద బీసీలను తప్పుదో పట్టి లేదు. 50 ఏళ్ళ నుంచి బీసీల కోసం అన్ని రకాలుగా పోరాడుతున్నా. బీసీలకు ఎవరు మంచిగా కొట్లాడితే, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే మద్దతు ఇస్తాం. నాకు ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్యం కుదుట పడినాక బీసీలను మోసం చేసేటోళ్ళను ఒక్కొక్కరిని చీల్చి చెండాలి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీసీలకు చేసిందేం లేదు. తాము పోట్లాడటం ద్వారానే తమ హక్కులు సాధించుకున్నాము. అలాగనే వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎవరైతే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారో వాళ్ళకే తమ మద్దతు ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా.